హాయ్ వెర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ఏ అస్కరీ ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. నేను మగవాళ్లలో కామ కోరికలు తగ్గినా, అంగస్తంభన తగ్గినా, పూర్తిగా నపుంసకత్వం వచ్చేసిన, ఇంపార్టెన్స్ వచ్చేసిన, పుట్టుకతో ఒకవేళ మీరు మగవాళ్ళ అయి ఉండి మధ్యలో మగతనం పోయినా, మగతనం పూర్తిగా తగ్గిన, అంగం లేకుండా పోయిన, సంతానలేమి సమస్య ఉన్న, వీర్య కణాలు తగ్గిన, ఈ అన్నిటికీ నేను చూస్తానండి. ఇవాళ నా టాపిక్ వచ్చేసి వయస్సు పెరిగే కొద్దీ అంగం సైజ్ తగ్గుతుందా అని ఒక క్వశ్చన్ చాలామంది పెద్దవాళ్ళు మాకు అడుగుతుంటారు. దానికి సమాధానం అవును, వయసు పెరిగే కొద్దీ అంగం సైజ్ తగ్గొచ్చా అంటే అవునండి, తగ్గొచ్చు. దాని కారణాలు ఏంటి, ఎందుకు తగ్గుతుందని చెప్తాను. సమాధానం ఏంటంటే, ఒక ఇండియన్ మేల్ ఎవరేజ్ ఎరెక్టైల్ పెన్నిస్ సైజ్ ఎంత అంటే 5 to 5.5 వరకు ఎరెక్ట్ అయిన పెన్నిస్ ఎవరేజ్ సైజ్ ఉంటుందండి. ఆ సైజు వయస్సు పెరిగే కొద్దీ 0.5 to 1 ఇంచ్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, తగ్గొచ్చు. వయస్సు పెరిగే కొద్దీ అంటే 60 సంవత్సరాల తర్వాత తగ్గొచ్చు. దాని కారణాలు ఏంటి? దాని కారణాలు ఏంటంటే, లో టెస్టోస్టిరాన్ మేల్ హార్మోన్, మన అంగానికి స్తంభింపజేసే హార్మోన్, అంగానికి ఆరోగ్యంగా ఉంచే హార్మోన్, అది తగ్గిపోవటం వల్ల అంగం సైజు తగ్గొచ్చు, కుచించుకుపోవచ్చు. రెండోది లో బ్లడ్ ఫ్లో, అంగం వైపు బ్లడ్ ఫ్లో పూర్తి స్థాయిలో రాకపోవటం. అంటే ఎంత అంగం వైపు రక్త ప్రసరణ ఉండాలో కొన్ని అడ్డంకుల వల్ల, కొలెస్ట్రాల్ వల్ల లేదా సిగరెట్ వల్ల, స్మోకింగ్ వల్ల ఏమవుతుంది, రక్తనాళాలు కుచించుకుపోతాయి. అంగం వైపు వచ్చే రక్తనాళాలు కుచించుకుపోయి ఉంటాయి. కొలెస్ట్రాల్ వల్ల, అక్కడ కొలెస్ట్రాల్ కూడుకుపోవటం వల్ల పూర్తి స్థాయిలో న్యూట్రిషన్ అంగం వైపు జరగకపోవచ్చు. అప్పుడు సింకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అతి బరువు, పొట్ట పెద్దగా అయిపోవటం, అంటే టమ్మీ ఎక్కువ పెద్దగా అయిపోవటం, సెంట్రల్ ఒబెసిటీ, దానివల్ల కూడా అంగం సైజు చిన్నగా అయిపోవచ్చు. అలాగే సెల్యులార్ డీజనరేషన్ వల్ల కూడా అంగం సైజు తగ్గిపోవచ్చు. అలాగే అంగం వాడుకోకపోవటం వల్ల కూడా, ఒక వయసు వచ్చే వరకు పెళ్లి చేసుకోకపోవటము, లేకుంటే మధ్యలో పెళ్ళం చనిపోతే పెళ్లి చేసుకోకపోవచ్చు, వాడుకలో లేదు, అంగం వాడుకలో లేదు అంటే యూజ్ చేయట్లేదు, అప్పుడు కూడా అంగం సైజు, అంగంలో అట్రాఫీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే యునాని సైన్స్ ఏం చెప్తుందంటే, అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళల్లో కూడా అంగం సైజు చిన్నగైపోతుంది. మొదట ఉన్నది అంటే మన ప్యూబర్టీలో యవ్వనంలో ఉన్న సైజు మళ్ళీ మీకు హస్తప్రయోగం చేస్తూ చేస్తూ అది తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి, తగ్గుతుంది కూడా. ఎన్ని కారణాలు ఉన్నాయండి. మనం ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళినప్పుడు కొన్ని అనర్థాలు, కాంప్లికేషన్స్ మాత్రం రావటం ఖాయము. అది మరి ఏ అవమానం మీద చూసి, ఇప్పుడు మనం చేయి వాడట్లేదు అనుకోండి, ఈ చేయి వాడుకుంటున్నాం, ఈ చేయి వాడలేదు అంటే ఈ చేయిలో ఎట్రాఫీ వచ్చేస్తుంది, ఈ చేయి ఆరోగ్యంగా ఉండదు. కట్టేసి పెట్టండి 2 సంవత్సరాలు, ఈ చేయి ఆరోగ్యంగా ఉండదు. కాబట్టి వాడుకలో ఉండాలి, మిస్యూజ్ చేయకుండా ఉండాలి. ఇప్పుడు వాడుకోవాలంటే అంగం వాడుకలో ఉండాలంటే సెక్స్ చేసుకోవాలి, భార్యతో సెక్స్ చేసుకోవాలి, అది వాడుక కాదు. నేను హస్తప్రయోగం చేస్తా అంటే మళ్ళీ దానివల్ల కాంప్లికేషన్స్ వస్తాయి. హస్తప్రయోగం వల్ల ఏమవుతుంది, అంగం బాగా రాపిడి చేయటం వల్ల మన ఈ హస్తంతో రాపిడి మనమే ఫిక్స్ చేసుకుంటాం. యోని గ్రిప్ నార్మల్గా ఉంటుంది, మనం సెక్స్ చేసేటప్పుడు అక్కడ పెద్ద గ్రిప్ ఉండదు. అంగానికి కరెక్ట్ ఎంత పట్టుకోవాలో, ఎంత బీజుకోవాలో అంతే బీజుకుంటుంది యోని. మనం అలాగా చేయి గట్టిగా బీజుకొని కొట్టుకోవటం వల్ల ఈ సైజు, దీని సెన్సిటివిటీ రెండు పాడవుతాయండి. ప్రకృతికి విరుద్ధం వెళ్ళాం కదండి. అంగం సైజ్ పాడైపోయింది, సెన్సిటివిటీ పాడైంది. అక్కడ ఉన్న లోపల ఛాంబర్స్ ఉంటాయి కదా, టిష్యూస్ ఉంటాయి, బ్లడ్ నిండే టిష్యూస్, అవి కుచించుకుపోయాయి. దారులు అన్నీ మూసుకుపోయినప్పుడు అంగం వైపు రావాల్సిన రక్త ప్రసరణ పూర్తి స్థాయిలో రాకపోవటం, అంగంలో అట్రాఫీ, సైజ్ చిన్నగా అయిపోవటం, కుచించుకుపోవటం, రిట్రాక్ట్ పెన్నిస్ కూడా కొన్ని సందర్భాల్లో పెన్నిస్ లోపడిపోయి తాంబేలు తల్లాగా కూర్చుంటుంది. సైజ్ తగ్గిపోవడానికి ఎన్ని కారణాలు ఉన్నాయండి. మన ప్రకృతికి విరుద్ధంగా ఏదైనా చేస్తే తగ్గొచ్చు. సెక్స్ చేయకున్నా కూడా మన సైజ్ తగ్గొచ్చు. కాబట్టి అంగానికి ఆరోగ్యంగా ఉంచాలంటే వారానికి 2-3 టైమ్స్ హాయిగా సెక్స్ చేసుకోవాలి పెళ్ళైన తర్వాత.
హస్తప్రయోగం మాత్రం చేయబాకండి. ఒకవేళ మీకు అలవాటు ఉంటే ఆ అలవాటు మానేసి, చెడు వ్యసనం అది చేయటం వల్ల మన అంగంలో కొన్ని సమస్యలు వస్తాయి. అంగస్తమన సమస్య రావచ్చు, అంగం సైజ్ తగ్గొచ్చు, అంగం సెన్సిటివిటీ పెరిగిపోవచ్చు, హైపర్ సెన్సిటివ్ అంగం మారవచ్చు, అలాగే శీఘ్రస్ఖలన సమస్య రావచ్చు, అలాగే ఆర్టీరియోజెనిక్ ఈడీ సమస్య, వీనోజెనిక్ ఈడీ సమస్య కూడా రావచ్చండి. కాబట్టి ఇది అంగానికి నష్టం జరిగేది దేనివల్ల? హస్తప్రయోగం వల్ల. హస్తప్రయోగం చేయకపోవటమే చాలా ఉత్తమం అండి. మీలో ఒకవేళ వయసుని బట్టి లేకుంటే చిన్న వయసులోనే మీ అంగం కుచించుకుపోయి చిన్నగా అయిపోయింది, సెక్స్కి పని రాకుండా పోయింది, దాంట్లో గట్టితనం కావాల్సినంత గట్టితనం లేదు, మీరు బాధపడుతున్నప్పుడు యునాని వైద్యం, శాశ్వత వైద్యం ఈ సమస్యతో మీకు శాశ్వతంగా బయటపడేస్తుంది. ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఏ సర్జరీ లేకుండా మీ సెక్స్లో సామర్థ్యం పెంచుతుంది, పర్ఫార్మెన్స్ పెంచుతుంది, అంగంలో గట్టితనం పెంచుతుంది, అలాగే మీరు సెక్స్లో టైమింగ్ పెంచుతుంది, అలాగే మూసుకుపోయిన అక్కడ కండరాలు, నరాలు, అక్కడ ఉన్న రక్తనాళాలు అన్నీ మళ్ళీ రీఓపెన్ అవుతాయి, మళ్ళీ ఆరోగ్యవంతంగా అంగం మారుతుంది. పూర్తిగా మీ యవ్వనం, పాత యవ్వనం తిరిగి వచ్చేస్తుంది. విన్నారు కదండి. మీలో ఇలాంటి లోపం, దోషం ఉండి ఉంటే మీరు లోకాన ఏ మూలాన ఉన్నా ఆన్లైన్ పెయిడ్ కన్సల్టేషన్ తీసుకుని నాతో మాట్లాడవచ్చు. దగ్గరలో ఉంటే నేరుగా నాతో వచ్చి కలిసి ట్రీట్మెంట్ తీసుకొని, ఇది తాత్కాలికమైన ట్రీట్మెంట్ కాదండి, ఇది శాశ్వతం. ఒకసారి వాడుకుంటే మళ్ళీ ముసలితనం వరకు, వృద్ధాప్యం వరకు రారు. మళ్ళీ ఏదైనా చేసుకుంటే ఒకసారి తప్ప, లేకుండా దగ్గర రారు. ఒక్కసారి మందులు, ఒక డ్యూరేషన్ ఇస్తాను మందులు. నా గొప్పతనం ఏం కాదు, ఇది యునాని గొప్పతనం ఏంటంటే ఒకసారి మందులు వాడుకుంటే వనమూలికలతో ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఏ సర్జరీ లేకుండా, ఏ పథ్యం లేకుండా మీరు సమస్యతో శాశ్వతంగా బయటపడవచ్చు. విన్నారు కదండి. మీలో ఎవరికి సమస్య ఉంటే సంప్రదించండి. అప్పటి వరకు సెలవు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.